అందరికీ వందనాలండి. ఈరోజు మనమైతే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదుకునే ఎడల, సర్వశక్తుడైన దేవుడు బతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంటండి. అంటే మనం జాగ్రత్తగా ఆయన ఎతకాలండి. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన్ని జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తుడైన దేవుడిని బతిమాలుకోవాలండి. అంటే మనం బతిమాలుకోవడం ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థనలో దేవుని గోజాడాలి. అంటే అసలు మనం కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రార్థన చేసి దేవుని బతిమాలాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడిగా ఉండిన ఎడల, పవిత్రంగా ఉంటున్నామండి. మనం యథార్థంగా ఉంటున్నామా? పాపంలోకి వెళ్ళిపోతున్నాం, దేవుడిని పట్టించుకోవట్లేదు. ఆ యథార్థంగా ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నిశ్చయముగా దేవాదేవుడు మన యందు నిలుపుతాడండి శ్రద్ధ. మనమైతే దేవుడిలో ఇంకా బలంగా ఉండాలి. బలంగా ఉంటే ఆయన మనకున్న కష్టాలు కూడా తీర్తలేదంటే మనం ఆయన చెప్పినట్టు ఉండలేదండి. మనం ఆయన చెప్పినట్టు నడుచుకుని ఆయన యందు శ్రద్ధ నిలిపి బతిమాలుకుని యథార్థంగా ఉంటే ఆయన అయితే మన యందు శ్రద్ధ నిలుపుతాడండి. ఈ మాట దేవుడు దీవించిన కాక మీ అందరికీ వందనాలండి.